చెప్పండి. ఎరా నేను ఫోన్ చేసినా కూడా తీయడం లేదేంటి? సార్ నేను కాస్త బిజీ అయ్యాను సార్. ఏం లేదురా, ఊరికే కాల్ చేశాను. టైం పాస్ అవడం లేదని. సరే ఓకే సార్, ఫ్రీ అయినప్పుడు కాల్ చేస్తా. ఓకేరా. సార్ ప్రదీప్, నువ్వు కొంచెం నా క్యాబిన్కి రా. వస్తున్నాను సార్. సార్ చంద్రప్రకాష్ ఒక పాన్ ఫిలిం రేంజ్కి న్యూస్ని తీసుకెళ్ళినప్పుడు మనము అలాగే చేయాలా సార్? ఇలా చూడు ప్రదీప్, నువ్వు మాటలో ఎథిక్స్ గురించి పట్టించుకోవద్దు. ఇది ప్రెస్టీజ్ ఇష్యూ మ్యాటర్. నేను ఇంకొన్నాళ్ళు ఈ చైర్లో ఉండాలి. నీకు నిజం చెప్పనా, ఈ స్థానాన్ని పోగొట్టుకుంటే కట్టుకున్న భార్య ముందు కూడా విలువ ఉండదు. సార్ నారద రేంజ్కి దిగజారా అంటే నా వల్ల కాదు సార్. అలా దిగజారమని చెప్పడం లేదు, కానీ ఏదో చేయాలి, ఏదో ఒకటి. మినిస్టర్ ఇప్పటిదాకా రియాక్ట్ అవ్వలేదు. గుడ్, అది చాలు, అది చాలు, అదొక్కటి చాలు. వీలైనంత త్వరలో ఆయన ఇంటర్వ్యూ అక్కర్లేదు, బయట దొరికినా చాలు. వేరొకళ్ళు చేసేలోగా మనమే ముందు చేసేయాలి. ప్లీజ్ డూ ఇట్ మ్యాన్. మంత్రి గారు ఇంటి ముందు ముట్టగించిన ఎదురు ప్రభుత్వ పార్టీ వాళ్ళు వాళ్ళ నిరసనని తెలియజేస్తున్నారు. ఆ సన్నివేశాన్ని మనం ఇప్పుడు లైవ్ లో చూస్తున్నాము. స్టేట్ మొత్తం వ్యతిరేకిస్తూ అల్లకల్లోలం చేస్తున్నారు. మంత్రి రాజీనామా చేసేదాకా వదలమని అంటున్నారు. ఆ సన్నివేశాలనే మీరు ఇప్పుడు లైవ్ లో చూస్తున్నారు. చూడండి రాష్ట్రం ఎలా రగులుతోందో, రాష్ట్రం రగిలిపోతోంది. అమ్మో, వచ్చిన రియాక్షన్స్ అన్నిటినీ ఒక స్టోరీలా క్రియేట్ చేయి. బాబు ఇచ్చే బయట ని ఫుల్ గా వేయి త్వరగా. సరే రూబాక, ఒక్క నిమిషం. ఆశ చాలా సేపటి నుంచి రెస్ట్ రూమ్ వెళ్ళలేదు, కాసేపు తను ఫ్రీ చేయండి. రిపోర్టింగ్ వెళ్తున్నప్పుడు బాత్రూమ్కి వెళ్ళడానికి కూడా టైం ఉండదు. ఇవన్నీ నేను చాలా అనుభవించాను. ప్రదీపు, మినిస్టర్ గారు వరంగల్లో వాళ్ళ మావి ఇంట్లో ఉంటారు. నేను లొకేషన్ పెడతాను. మంత్రి ఏం చెప్పినా బ్రేకింగ్ న్యూసే. ఒక్క నిమిషం సార్, విజయవాడ బ్యూరో నుంచి. తర్వాత కాల్ చేస్తానని చెప్పు, అసలే తలనొప్పిలో ఉంటే. లేట్ అవుతుంది. నువ్వు ఇంకా ఇక్కడేం చేస్తున్నావు? నీకు ప్రోగ్రామ్ ఉంది కదా. సారీ సార్. ఏం చేస్తున్నావు? హలో ప్రదీప్, కొంచెం లైన్లో ఉండు. జార్జ్ ఇలా రా. సార్ గ్రాఫిక్స్ లో ఒక టైం లైన్ లో ఒక చిన్న ఏంటి టైం లైన్? ఒక పని చెప్తే సరిగ్గా చేయలేకపోతున్నావు. పిహెచ్డి బాట్ని ఇవన్నీ ఎందుకు? టెక్నికల్ విషయాల్లో ఇలా డిలే చేస్తే ఏంటి అర్థం? నాన్ సెన్స్. ఏముందో అది అలాగే ఎక్స్పోర్ట్ చేసి ఇవ్వు. చేశాడు. చెప్పు. ఇంకొక మెయిల్ పంపించడానికి వచ్చిందా? అది ఒకసారి చెక్ చేసి ఫార్వర్డ్ చేసి. మాక్సిమం అన్నీ కరెక్ట్గానే ఉంటాయి. ఏమైనా తప్పులు ఉంటే చూడు. సరే ఓకే. నిజాలు ఏమిటో తెలుసుకోవడానికి మనతో మాట్లాడటానికి వస్తున్నారు న్యూస్ ట్రాక్ లో మన మిస్టర్ ప్రదీప్ జాన్. ఆడియో ఓకే కదా? ఓకే. ఏమైంది? వెళ్తుంది సార్. ఒక్క నిమిషం.
హలో. నేను మీ మొబైల్కి మీ సుందరి రాసిన కంప్లైంట్ లెటర్ పంపించాను. హలో. మీరు ఆ అమ్మాయిని రేప్ చేశారన్నదే కంప్లైంట్. ఆ తలుపుల్ని తెరవాలా వద్దా అని ఇప్పుడు డిసైడ్ చేసుకోండి. ప్రదీప్, సార్ అంతా సెట్ చేసి పెట్టాం. ఆయన సగంలో లేచి వెళ్ళిపోయారు సార్. ఆయన పిఏ వచ్చి చెప్పారు ఇంటర్వ్యూ ఏమీ జరగదని. ఇప్పుడు ఏం చేద్దాం సార్? కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల అడవి మినిస్టర్ లైవ్ టెలికాస్ట్ ని చేయలేకపోవటం వల్ల క్షమాపణ అడుగుతున్నాము. అన్నా, ఈ సమస్యని బూస్టప్ చేయండి. ఇలా చూడు, నువ్వు చూసుకునే దాన్ని బట్టి ఫలితం ఉంటుంది. మీరు చెప్పినట్టుగానే చేస్తానన్నా. ఇలాంటివి మేము చాలా చూసాం. పార్టీని రెండుగా చేసి నేను ప్రజా పార్టీని మొదలు పెట్టినప్పుడు వస్తానని చెప్పి మోసం చేసావు కదా నువ్వు. చివరికి నువ్వు నాకే నామం పెట్టావు కదా. అవన్నీ పాత విషయాలన్నా, ఇప్పుడు ఎందుకు చెప్పండి. ఓ, నేను ఊహించిన దానికంటే నువ్వు కూర్చోండి. చాలా కూర్చో కూర్చో. ఇదంతా మీడియా వాళ్ళ సృష్టి అని నేను టీవీలో చెప్పాను కదా, మీకు గుర్తుందా? ఆ సమయంలో నేను అలా మాట్లాడుకుంటే నాకు సాయం చేయండి. మావా, నేను అదరగొట్టేశారు నువ్వు. ఎన్ని ఫోన్ కాల్స్ తెలుసా? ఒక నిమిషం. నిన్నే ఇక్కడికి వద్దా అనుకున్నా, కానీ మత్తు ఎక్కువ పడిపోయాను. సార్ నమస్తే సార్. మీకు నమస్తే సార్. మీరు కూర్చోండి, ఇప్పుడే వస్తాను. ఇది నా పర్సనల్ ప్లేస్. నాతో పనిచేసేవాడని కూడా ఇక్కడికి రానివ్వను. లేదు మామ, కాల్ మీ సిపి. నీకు జీతం ఇచ్చేది నేను చెప్పింది చేయడానికి, భుజం మీద చేయడానికి కాదు. సారీ. అది సీఎం కూడా దండపాణికి సపోర్ట్గా మాట్లాడుతున్నారు. ఇతని పేరు కూడా కాస్త తెలిసేలాగా. నన్ను ఆ చైర్లో కూర్చోబెడితే చాలు, తర్వాత మీరు చెప్పినట్టుగానే నడుచుకుంటాను. ఏ గొడవలు లేకుండా బుద్ధిగా ఉంటాడు.